చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించే సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం, సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం. మార్గం సత్యం జీవం, మార్గం సత్యం జీవం. ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సత్యజీవ మార్గం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం. ప్రియులారా, ఈ కార్యక్రమంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు కొనసాగుదాం. మహాగణుడు పరిశుద్ధుడైన మా ప్రభువా, ఇంక స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. కనికర సంపన్నుడివి, కృప కలిగిన దేవుడివి, మాట్లాడే దేవుడు నాయన, మీకు వందనాలు. ఈ సమయంలో మాతో మాట్లాడండి. జుంటితేని దారుల కన్నా మధురమైన మీ స్వరాన్ని మాకు వినబడినివ్వండి. మీ జ్ఞానంతో, మీ కృపతో మా జీవితాలను నింపి సహాయం దయచేయమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి, ఆమేన్. ప్రియులరా, మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. నేటి వాక్య భాగంలో మనం ధ్యానం చేయబోతున్న అంశం లాభసాధకమైన దైవభక్తి. లాభసాధకమైన దైవభక్తి. చాలామంది భక్తి చేస్తూ ఉన్నారు. అయితే ఏ దైవభక్తి, ఏ రీతి భక్తి మనకి మెరుగైన లాభసాధకంగా ఉంటుంది, మన భక్తిలో మన గురి ఏమై ఉంది అని మనం ఆలోచన చేయాల్సిన వారంగా ఉన్నాం. కొన్నిసార్లు మనకి జ్ఞానం లేకపోతే, జ్ఞానం కలిగి ఉండాలి. మనకి సరైన జ్ఞానము, సరైన అవగాహన లేకపోతే ఆ యొక్క లాభాన్ని మనం కోల్పోయే అవకాశం, ప్రమాదం ఉంది. కాబట్టి లాభసాధకమైన దైవభక్తిని మనం సాధన చేసే వారంగా ఉండాలి. దేవుని చిత్తమేంటో, దేవుని ఉద్దేశాలేంటో మనం గుర్తెరిగిన వారంగా ఉండాలి. మన ఆత్మను మనం ఎలా రక్షించుకోవాలో కూడా మనకి తెలియాలి. అలాంటి గురి ఉండాలి. మీ భక్తి జీవితంలో మీ గురి ఏంటి? చాలామంది భక్తి జీవితాల్లో చాలా గురి ఉంటుంది. వారు ఎంతో ఆశతో దేవుని తట్టు చూస్తూ ఉంటారు. దేవుని తట్టు నువ్వు దేనికోసం చూస్తున్నావు? ఏ తాపత్రయంతో నువ్వు దేవుని ఎడల భక్తి చేస్తున్నావో చాలా ప్రాముఖ్యమైన అంశమని గుర్తెరిగి దాని గురించి ఆలోచన చేయడానికి మనం సమయాన్ని కేటాయించుకుందాం. మనము భక్తి చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, దేవుణ్ణి వెంబడిస్తున్నాం. దీని వెనక ఉన్న మన ఉద్దేశం ఏంటి? మన అంతరంగం ఏంటి? ఆయన గుడారంలో నివసించడమేనా? ఆయన యొక్క ఆవరణలో, ఆయన ఆశ్రయపురంలో నిలిచి ఉండటమేనా? లేక మరి ఏదైనా ఆలోచనలతో మనం ఆయన్ని వెంబడిస్తున్నామా అనేది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కొంతమంది ప్రార్థన, ఉద్యోగాల కోసం ఎంతగానో ప్రార్థిస్తారు, కన్నీటి ప్రార్థన చేస్తారు. బిడ్డల కోసం కన్నీరు విడిచి ప్రార్థన చేస్తారు. హన్న బిడ్డల కోసం కన్నీరు విడిచి ప్రార్థించింది, బిడ్డలను పొందుకుంది. అలాగే అనేక మంది రకరకాల ఈవుల కోసం, రకరకాల అవసరతల కోసం, సమస్యల కోసం, వ్యాధుల కోసం చాలా బలమైన ప్రార్థన, బలమైన భక్తిని చేస్తూ ఉంటారు. మీరు కూడా చాలామందిని చూస్తుంటారు. మీ జీవితాల్లో మీరు అలాంటి భక్తిని చేస్తూ ఉండొచ్చు, లేకపోతే అలా చాలా జాగ్రత్తగా ఆ దేవుణ్ణి వెంబడిస్తున్నవారు, ఒక గురితో వెంబడిస్తున్న వారిని చూస్తూ ఉండొచ్చు. ఏదేమైనా నేను గవర్నమెంట్ జాబ్, ప్రభుత్వ ఉద్యోగం పొందుకోవాలి, ఏదేమైనా నాకు మంచి బిడ్డ కలగాలి అనే ఒక తాపత్రయంతో, ఇలాంటి గురితో చాలా ఎక్కువ భక్తి చేస్తూ ఉంటారు. ఒక సమస్య వస్తే ఆ సమస్య తీరడం కోసం వారు చాలా అంటే చాలా భక్తి శ్రద్ధలు కలిగి ఉండి ఆ సమస్య నుంచి దేవుడే విడిపించాలి, ఆ సమస్య నుంచి దేవుడు బయటకు తీసుకురావాలి అని అంత శ్రద్ధ, భక్తి ప్రభు పట్ల కనపరుస్తూ ఉంటారు. వ్యాధిలో, బాధలో, అవసరతలో, ఈవుల కోసం దేవుణ్ణి వెంబడిస్తూ ఉంటారు. ఇల్లు కావాలని బాగా ప్రార్థన చేస్తూ ఉంటారు. ఒక కథ ఇది. ఒక స్త్రీ గవర్నమెంట్ జాబ్ రావాలని ప్రార్థన చేయడం మొదలెట్టింది. ఆ ప్రార్థన చేయడం మొదలెట్టినాక తనకు తెలియకోకుండానే అరగంట, గంట దేవునితో గడుపుతుంది. అది తనకి కాలక్రమేణా అది సమయం పెరుగుతుంది. 2 గంటలు, 3 గంటలు, చాలా ఎక్కువ సమయం దేవునితో గడపగలిగే స్థితికి ఆ బిడ్డ వెళ్ళిపోయింది. తన గురి
ఒక గవర్నమెంట్ జాబ్ కావాలి. సో చాలా అనుబంధంలోకి, ఎంత స్ట్రాంగ్ బాండింగ్లోకి తను వెళ్ళిందంటే, దేవునితో ముఖాముఖిగా మాట్లాడగలుగుతూ చక్కగా దేవునిలో నిలిచి ఉండే కృప, ఎంత భక్తి, ఎంత ప్రార్థన అనుభవం, ఎంత ఆత్మీయత అని అనేక మంది అబ్బురపడే రీతిగా ఆ బిడ్డ భక్తి చేస్తూ ఉంది. ఆ బిడ్డకి మరి తను గవర్నమెంట్ జాబ్ కోసం ప్రార్థన చేసిందిగా, గవర్నమెంట్ జాబ్ వచ్చింది. గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత మరి తను ఉదయమే హడావిడిగా జాబ్కి బయలుదేరుతాం. మరి బయలుదేరే క్రమంలో ఆలస్యం అయిపోతుందనే ఉద్దేశంతో ప్రార్థన కూడా చేసుకోలేని స్థితి. మరలా తిరిగి వచ్చిన తర్వాత అలసట చేత, మరలా ఇంట్లో ఉన్న పనుల చేత ప్రార్థన చేసుకోలేని స్థితి. ఎంతంటే దేవుని గురించి కూడా ఆలోచన చేయలేని అంత బిజీ, దేవుని గురించి కూడా ఆలోచన చేయలేనంత బిజీ. చివరికి మరి ఆదివారం కూడా ఏదో మొక్కుబడిగా వెళ్ళొస్తాం. మరి సాయంత్రానికి మరి బంధువులను కలవాలనో, సాయంత్రానికి బయటికి వెళ్ళాలనో, రకరకాల పనులతో తను ఇదైపోయేది. చూడండి, ఇప్పుడు అంతకుముందు భక్తికి ఇప్పుడు భక్తికి ఎంత వ్యత్యాసం ఉంది అని ఆలోచన చేస్తూ ఉంటే, మనము మన పనుల చేత, మనకున్న విధి నిర్వహణలో భాగంగా చాలా రకాల పనుల్ని, చాలా రకాల వ్యాపారాలని మన నెత్తి మీద పెట్టుకొని మనం ఆ యొక్క జీవన సాగరంలో కొట్టుకొని పోతూ భక్తిని చేయలేని వారంగా, దేవుని ఎడల మనము భక్తిని కనపరచలేని వారంగా ఉంటూ ఉన్నాం. ఆ బిడ్డ భక్తి దేనికోసం చేసింది? ఆత్మరక్షణ కోసం తను ప్రార్థన చేసిందా అంటే, తన ఆత్మరక్షణ కోసం తను ప్రార్థన చేయలేదు. తన ఆత్మరక్షణ కోసం తనకి గురి లేదు. దేనికోసం గురి ఉంది? జాబ్ కోసం గురి ఉంది. ఆ జాబ్ కోసం అన్న గురి చాలా చక్కటి ప్రార్థన చేసింది, చాలా చక్కటి భక్తిని కనపరిచింది. ఆ జాబ్ వచ్చినాక తన నీడ్ ఫుల్ఫిల్ అయింది, తన అవసరత తీరింది. తన అవసరత తీరినాక ఆ భక్తిని కనపరచాల్సిన అవసరం ఇక లేదు కదా. అంటే తన గురి తన ఆత్మరక్షణ కోసం కాదు, తన గురి శారీరక అవసరతల కోసమే. అంటే అందరికీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం దేవుణ్ణి వెంబడిస్తున్నది శారీరక, ఈ లోకపరమైన, గృహపరమైన అవసరాల కోసమే. ఈ లోకంలో దేవుడు సహాయం చేయడం కోసం, ఈ లోకంలో దేవుడు ఆశీర్వాదాన్ని ఇవ్వడం కోసం, ఇల్లు కావాలంటే ఇల్లు ఇవ్వడం కోసం, జబ్బు తగ్గించడం, మోకాళ్ళ నొప్పులు లేకపోతే షుగర్లు, బీపీలు తగ్గించడం కోసం, బిడ్డలకి చదువు కోసం, వాళ్ళ పెళ్ళిళ్ళ కోసం, వాళ్ళకి పిల్లలు పుట్టడం కోసం, వీటి కోసం, వీటి మీద గురిపెట్టి ప్రార్థన చేయడం. అలాగే దేవుడు ఆశీర్వదిస్తాడని దేవునికి దశమ భాగాలు ఇవ్వడం. దేవుడు దీవిస్తాడు, దేవుడు ఆశీర్దిస్తాడు. దేవుడు ఆశీర్దించాలి కాబట్టి, దేవుడు దీవించాలి కాబట్టి, నేను పిండి పిసుకున్న తొట్టి వర్ధిల్లాలి కాబట్టి, నాకు సమృద్ధి ఉండాలి కాబట్టి, నా బిడ్డలకి సమృద్ధి ఉండాలి కాబట్టి, నేను దేవునికి ఇవ్వాలి, దేవుని కోసం చేయాలి అనే ఒక ఆలోచన విధానం సమాజంలో, భక్తి సమాజంలో వృద్ధి చెందింది. ఇలాంటి ఆలోచన విధానం కానీ, ఇలాంటి భక్తి కానీ మనిషికి లాభసాధకం కాదు. ఎలాంటి భక్తి లాభసాధకం అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఆ స్త్రీ ఉద్యోగం కోసం అంత ప్రార్థన, అంత శ్రద్ధ చూపించి, అంత భక్తి చేసిన ఆ స్త్రీ తన ఆత్మను రక్షించుకోగలుగుతుందా అంటే, సో ఆత్మను రక్షించుకోలేకపోవచ్చు. తన ఆత్మను రక్షించుకోలేకపోవచ్చు. తను చనిపోయినాక నిత్యత్వాన్ని చేరుతుందా, పరలోకాన్ని చేరుతుందా, పరలోకాన్ని పొందుకోగలుగుతుందా అంటే అది ప్రశ్నార్థకమే. అది ఖచ్చితంగా మనం చెప్పలేం. ఎందుకు? ఎలాంటి భక్తి చేస్తే మనం నిత్యత్వాన్ని పొందుకుంటాం? చూడండి, ఈ శరీరము మన్నైనది తిరిగి మన్నైపోతుందంట. ఆత్మ దాన్ని అనుగ్రహించిన దేవుని వద్దకు చేరుతుందని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ప్రసంగి 12వ అధ్యాయం 7వ వచనం. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలపోవును. మన్నైనది వెనుకటి వలె తిరిగి మన్నైపోను. ఈ దేహం మనము మరలా తిరిగి మన్నైపోతుంది. చనిపోయిన తర్వాత చూడండి, ఎవరైనా ఇంట్లో ఉంచుకుంటారా? మరి అది ఖచ్చితంగా మన్నుకే అప్పచెప్పాలి కదా. దహనం చేయడమో లేకపోతే సమాధి చేయడమో ఏదో ఒకటి చేస్తారు. కానీ నీవు మేళ్ళ కట్టావని, లేకపోతే నువ్వు పొలాలు కొన్నావని, లేకపోతే ఎంతో విస్తారమైన సంపాదన నువ్వు సమకూర్చావని కానీ, దేన్నైనా నీవు తీసుకుని వెళ్ళగలవా అంటే నువ్వు తీసుకుని వెళ్ళలేవని అనేక జ్ఞాన సంబంధిత విషయాలను మనం వింటూనే ఉంటాం. వాటిని లెక్క చేయం. ఆ క్షణాన్ని ఆలోచిస్తాం, ఆ నిమిషాన్ని ఆలోచిస్తాం.
ఆ 10 నిమిషాలు, ఆ 15 నిమిషాలు లేతే అరగంట గుర్తుంటుందేమో. ఆ తర్వాత అన్నీ మర్చిపోతారు. తర్వాత అన్నీ మర్చిపోయి మళ్ళా లోకంలో ఉన్న ఆకర్షణల వైపు ఆకర్షింపబడి అజ్ఞానంతో నింపబడి ఏ భక్తి చేయాలో, ఎలాంటి భక్తి చేయాలో తెలియని భ్రమలోనే బ్రతికేస్తున్నాం. మన ఆత్మను రక్షించుకోవాలనే గురి ప్రాముఖ్యమని ఈ ప్రసంగంలో మనం అర్థం చేసుకుంటున్నాం. మన ఆత్మను రక్షించుకోవాలి. సో ఈ లోకపరమైన ఈ ఊరి కోసం, ఉద్యోగాల కోసం, వ్యాపారాల కోసం మనం ప్రాకులాడటమేనా? మన ఆత్మ దేవుని సన్నిధిని చేరేటట్లుగానే ఉందా లేదా అనేది ఎలాంటి నువ్వు ప్రార్థన చేస్తున్నావండి, మీరు ప్రార్థన చేస్తున్నారు. దేనికోసం ప్రార్థన చేస్తున్నారు? మనం నిజంగా మన అవసరాల కోసం, మన సమస్యల కోసం మనం ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, నాకు ఇలాంటి సమస్య ఉంది, నా వ్యాపారంలో ఇలాంటి సమస్య ఉంది, నా ఉద్యోగంలో ఇలాంటి సమస్య ఉంది, నా బిడ్డలకి ఆరోగ్యం ఇవ్వయ్యా, నాకు కొడుక్కి జ్వరం, నా కూతురికి జ్వరం. ఇలాగూ మనం అనేక రీతుల నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు ఆ సమస్య ఉంది, నాకు ఈ సమస్య ఉంది అని ఎంతో దేవుని దగ్గర గోజాడుతాం. దేవుని దగ్గర ఆమె పొందుకోవాలని ప్రయత్నం చేస్తాం. ప్రభు, నా ఆత్మను రక్షించు, నా ఆత్మను రక్షించు, నా రక్షణను కాపాడుకోవటానికి నాకు నీ కృప చూపించు, నా ఆత్మను రక్షించు, నా బిడ్డల ఆత్మలను రక్షించు, నేను నీలో నిలిచి ఉండాలి, నీ వాక్యానుసారమైన జీవితం నాకు ఉండాలి, యథార్థమైన జీవితం నాకు ఇవ్వయ్యా, నీతి నాకు ఇవ్వు, బీదల పట్ల కనికరం నాకు ఇవ్వు. ప్రార్థన చేశారండి, చేస్తున్నారా? కనికరము, నేను బలులను, దహన బలులను నేను కోరట్లేదు, కానీ కనికరముని నేను కోరుతున్నానని దేవుడు మాట్లాడతాడు. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనకి చాలా స్పష్టంగా తేటతెల్లంగా దేవుడు తెలియపరిచే విషయం ఏంటంటే, దహన బలులను నేను కోరటం లేదు, కానీ కనికరమును నేను కోరుతున్నాను. కనికరం మన జీవితాల్లో ఉండాలి, నీతి ఉండాలి, మన జీవితాల్లో యథార్థత ఉండాలి. మన ఆత్మను రక్షించుకోవాలనే తాపత్రయం, మన బిడ్డల ఆత్మలు రక్షింపబడాలి. మన బిడ్డలు డాక్టర్లు అవ్వాలని కోరుకుంటుంది, మన బిడ్డలు ఇంజనీర్లు అవ్వాలని కోరుకుంటుంది, అబ్బా వాళ్ళు సంపన్నులు అవ్వాలని కోరుకుంటుంది, వాళ్ళు సమృద్ధిగా బ్రతకాలని కోరుకుంటుంది, వారికి మంచి భార్య రావాలి, మంచి భర్త రావాలని తాపత్రయం ఉంటుంది, వాళ్ళు ఆత్మరక్షింపబడాలని, వాళ్ళు నీతిగా ఉండాలని, వాళ్ళు యథార్థంగా ఉండాలని, వారు దేవుని ఎడల అత్యంత భక్తి శ్రద్ధలు కనపరిచేటట్లుగా ఉండాలని నువ్వు ప్రార్థన చేస్తున్నావా? సో మనకి అలాంటి గురి, అదే ఆ దైవభక్తి లాభసాధకమైంది. కానీ దాన్ని అర్థం చేసుకోక ఇంకా ఒక భ్రమలోనే బ్రతుకుతూ ఉన్నాం. అన్నీ సంపాదించుకున్న తర్వాత, ఈ లోకాన్ని అంతా జయించిన తర్వాత మనం పరలోకాన్ని కోల్పోతే, మనం వెళ్ళినాక పరలోకపు ద్వారాలు మూయబడితే, పరలోకంలోకి మనకి ఎంట్రన్స్ లేకపోతే ఎంత దౌర్భాగ్యం ఆలోచన చేయండి. ఎంత మనం వెంపర్లాడుతున్నాం, సంపాదన కోసం, డబ్బు కోసం ఎంత గడ్డి తినడానికి సిద్ధపడుతున్నారు, డబ్బు కోసం ఎంత అబద్ధాలాడుతున్నారు, డబ్బు కోసం నీతిని, యథార్థతను విడిచిపెట్టి మరి ఏదో బ్రతుకు తెరువు కోసం ఏదో ఒక తిప్పులు పడుతూ దేవుని గూర్చిన భయము, బాధ్యత లేకుండా ఆత్మ రక్షణ కోల్పోతుందేమో, ఆత్మ రక్షణను కోల్పోతుందేమో అనే భయం కూడా లేకపోకుండా ఎవరు ఎలా బ్రతుకుతున్నామో ఆలోచన చేయండి. మీకు మీరుగా మీ ఆత్మ రక్షణ స్థితిలోనే ఉందా? మీ ఆత్మ రక్షింపబడిందా? మీ బిడ్డల ఆత్మలు రక్షింపబడినాయా? మీ బిడ్డలు దేవుని ఎడల సరి అయిన దైవభక్తిని సాధన చేస్తున్నారా? వారి జీవితాల్లో నీతి, యథార్థత, కనికరం వారికి ఉన్నాయా? సో వారి సాటి మనిషిని ప్రేమిస్తున్నారా? దేవుడు అనుగ్రహించిన ఆయన శాసనాలను, ఆజ్ఞలను వారి జీవితంలో వారు పాటించాలనే తృష్ణ వారి జీవితాల్లో మీకు కనిపిస్తుందా అనేది పరిశీలన చేయొద్దా? మీకు మీరుగా అలాంటి భక్తిని కనపరుస్తూ, బిడ్డల భక్తి విషయమై శ్రద్ధ నిలుపుతూ, బిడ్డల్ని ప్రభువులో నడిపించాలనే తపన ఉందా మీకు? చాలాసార్లు వారు రాలేనని మమ్మీ, నేను రాను డాడీ మందిరానికి, ఇవాళ నాకు పని ఉంది అంటే శ్రద్ధ తీసుకోకుండా, జాగ్రత్త వహించుకోకుండా, సరే రానంటున్నాడు కదా అని వెళ్ళిపోయే తల్లులు, వెళ్ళిపోయే తండ్రులు ఎంతోమంది ఉన్నారు. రామ్మ వెళ్దాం, దేవుని సన్నిధి మానకూడదు, దేవుని దగ్గరికి మనం వెళ్ళాలి, మందిర క్రమాన్ని మనం పాటించాలి, ఖచ్చితంగా మన కుటుంబంగా దేవుని సన్నిధిలో కనబడాలి, దేవుని యొక్క వాక్కు చేత మనకు శక్తి వస్తుంది, ఆయన ఆలోచన చెప్పేవాడు, మనల్ని నడిపించేవాడు, మనం వెలిగింపబడుతూ ఉండాలంటే ఖచ్చితంగా మనము దేవునితో మనం అనుసంధానంలో ఉండాలి అని ఎంతమంది వారి బిడ్డల్ని బలపరిచి దేవుని మందిరాలకి
నడిపిస్తున్నారు, భర్తల్ని దేవుని మందిరానికి నడిపిస్తున్నారు. కొంతమంది భార్యలు ఉన్నారు, చాలా శ్రద్ధ వహించి వారి భర్తలను మందిరాలకు నడిపించేవారు. నిజంగా ఆ కుటుంబాల్లో క్రమేణీ గొప్ప కార్యాలు జరిగినాయి. గొప్ప మార్పు, అద్భుతమైన మార్పు, అద్భుతమైన శాంతి వారి జీవితంలో అనుగ్రహింపబడింది. ప్రియులారా, దేవుని సన్నిధిలో ఎంతో గొప్ప కృప ఉంటుంది. ఆయన గుడారంలో మనం నివాసం ఉంటే, ఆయన చిత్తంలో నిలిచి ఉంటే, ఆయన కృపలో నిలిచి ఉంటే, ఆయన ఆశ్రయపురంలో మనం నిలిచి ఉంటే, అదే కదా మనకి సంరక్షణ, అదే కదా మనకి క్షేమం. మన ఆత్మల రక్షణ కోసం దప్పిక బాగా మనకు ఉండాలండి. మీ ఆత్మ రక్షింపబడిందా? మీ ఆత్మరక్షణ స్థితిలోనే రక్షణ కాపాడుకుంటున్నారా లేదా అనేది ఆలోచన చేయాలి. ఎన్నెన్నో మనం ఆశపడతాం ఈ లోకంలో, చాలా చాలా ఆశపడతాం. అది కావాలి, ఇది కావాలని చాలా చాలా సంతోషాల కోసం. ఇలాంటి ఆశలలో, ఇలాంటి ఆశల ప్రయత్నాలలో చాలా తప్పులు, చాలా పొరపాట్లు చేసేసేవాళ్ళు, నిర్లక్ష్యమైన భక్తిని చేసేవారు ఎంతోమంది ఉన్నారు. జ్ఞానం మనకు అవసరం, జ్ఞానం మనకు అవసరం. 12వ అధ్యాయం 1వ వచనం, ప్రసంగి 12వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే వాన వెలిసిన తరువాత మేఘములు మరల రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము, నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. సో మనము దేవుణ్ణి, సృష్టికర్తను మన మనసులో నిలుపుకోవాలి, సరైన దైవభక్తి చేయాలి. వీటి యందు నాకు సంతోషం లేదనే రోజు వస్తుంది. చాలామందికి తిండి అంటే బాగా పిచ్చి, తిండిపోతుల్లాగా అది తినాలి ఇది తినాలనే తాపత్రయం. కొంతమందికి వస్తువులంటే పిచ్చి, కొంతమందికి అందం అంటే పిచ్చి, కొంతమందికి డబ్బు అంటే పిచ్చి, కొంతమందికి రకరకాల బళ్ళు ఫోన్లు అంటే పిచ్చి, కొంతమందికి బైకులు అంటే పిచ్చి, కొంతమందికి కార్లు అంటే పిచ్చి, కొంతమందికి వ్యభిచారం అంటే పిచ్చి, కొంతమందికి రకరకాల పాపాలు, జూదాలంటే పిచ్చి, త్రాగుడంటే పిచ్చి. సో రకరకాలుగా వారి జీవితంలో కొన్ని దేవునికి ఆయాస్కరమైన విషయాలను ఉంచుకొని భక్తినికి అడ్డుగా ఉండేవి, సరి అయిన భక్తి చేయడానికి అడ్డుగా ఉండే వాటి ఎడల వారు ఆసక్తిని కనపరుస్తూ వారి ఆత్మను గూర్చిన ఆలోచన లేకుండా బ్రతుకుతున్నారు. లాభసాధకమైన దైవభక్తి చేయాలి. ఇవన్నీ భక్తుల గురించే మనం మాట్లాడుకునేది. అసలు క్రీస్తుని ఎరగని వారి గురించి మనం మాట్లాడుతున్నా. ఈ ప్రసంగము, ఈ వాక్య భాగం అంతా మనం దేని గురించి మాట్లాడుతున్నామంటే ప్రియులారా, దేవుణ్ణి ఎరిగిన మన కోసం మనం మాట్లాడుకుంటున్నాం. దేవుని ఎరిగిన మన సమాజం కోసం, మన సమూహం కోసం, క్రైస్తవురాలు అనబడుతున్న సమాజం కొరకు మనం మాట్లాడుతున్నాం. మనము దేవుని బిడ్డలంగా చలామణిలో ఉన్నాం. సో మనం దేవుని బిడ్డలంగా చలామణిలో ఉన్న మనము ఈ క్షణాన్ని మరణిస్తే నువ్వు మరుక్షణం దేవుని సన్నిధిలో, నిత్యత్వంలో, పరలోకంలో ఆయన ఎదుట కనబడగలిగే స్థితిలోనే నీవున్నావా, లేక అలాంటి స్థితి నీలో లేదా అనేది పరిశీలన చేసుకుని మనము లాభసాధకమైన దైవభక్తిని కలిగి ఉండటానికి ప్రయత్నం చేయాలి. భక్తిని సాధన చేస్తేనే మనకి కలుగుతుంది. మనము ఆశ కలిగి ఉంటేనే అలాంటి భక్తిని మనం పొందుకోగలుగుతాం, చేయగలుగుతాం. కాబట్టి నిర్లక్ష్య ధోరణితో లేకపోతే అజ్ఞానంతో కూడిన భక్తిని చేయడం వలన ప్రయోజనం లేదు. మనం ఇహలోక అవసరతల కొరకే ఇలాంటి జబ్బు పడిందని బాగా జబ్బు నుంచి తగ్గించమని విస్తారంగా ప్రార్థన చేసే వ్యక్తి జబ్బు తగ్గిన తర్వాత ప్రార్థన చేయకపోవచ్చు. కానీ జబ్బు నుంచి విడిపించిన దేవుణ్ణి విడువక, దేవుడు ఇంత శక్తివంతుడు, ఆయన ప్రార్థన విన్నవాడు, నన్ను స్వస్థపరిచినవాడు, ఇదిగో నాకు ఉద్యోగం ఇచ్చిన నా దేవుడు, నాకు బిడ్డలను ఇచ్చిన నా దేవుడు, నా బిడ్డలను ప్రయోజకులను చేసిన దేవుడు, సర్వశక్తివంతుడకు దేవుడు, ఆయన చెప్పిన మాటలన్నీ యథార్థములైనవి, ఆయన నిత్యత్వమును అనుగ్రహించగలిగిన సమర్థుడు, ఆయన ఇచ్చే నిత్యత్వము, ఆయన ఇచ్చే పరలోకము నాకు కావాలి, దేవుడు నాకు పరలోకం ఇవ్వాలి, నేను నా ఆత్మ రక్షింపబడాలి, నా బిడ్డలు రక్షింపబడాలనే తృష్ణ మనకు ఉండాల్సిన అవసరం ఉంది. అప్పుడు మనం కుటుంబంగా దేవునిలో నిలిచి ఉండగలుగుతాం. బిడ్డలు ఎక్కడికన్నా వెళ్తానన్నా, ఊర్లు వెళ్తానన్నా ఎంతమంది మందిరం అంటే లెక్క లేకుండా, ప్రార్థన అంటే లెక్క లేకుండా ఊళ్ళు వెళ్ళిపోయి
ఫంక్షన్లకు వెళ్ళిపోయి ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోయి, అరే ప్రార్థన అంత తేలిగ్గా నీకు కనిపిస్తుందా? అంత నిర్లక్ష్యంగా నువ్వు దేవుని మందిరాన్ని అంత నిర్లక్ష్యంగా ఉంటున్నావు. ఎవరు నిన్ను కాపాడగలరు? ఎవరు నిన్ను రక్షించగలరు? ఎందుకని నువ్వు తెలుసుకోవటం లేదు? ఎందుకు నువ్వు తీర్మానం తీసుకోలేకపోతున్నావు? ఆలోచన చేద్దాం ప్రియులరా. లాభసాధకమైన దైవభక్తిని చేద్దాం. మన ఆత్మను రక్షించుకోగలిగిన భక్తిని చేద్దాం. ఈ భూమి మీద ఎన్ని సంపాదించుకున్నా, ఎంతమంది బంధువులను నువ్వు సంపాదించుకున్నా అక్కడి దాకే రాగలరు, నీ సమాధి వరకే రాగలరు, కాటి వరకే రాగలరు, కానీ నీతో కడ వరకు వారు రాలేరు. నీతో కడ వరకు రాలేరు. నువ్వెంత బంధుబలగాన్ని సంపాదించుకున్నా నిన్ను వారు దాచుకోరు, నిన్ను కాల్చేస్తారు, నిన్ను సమాధి చేస్తారు. నువ్వెంత సంపాదించి విడిచిపెట్టిపోవాల్సిందిగా నువ్వు దేని తీసుకుని వెళ్ళలేవు. అవి మీకు ఉపయోగకరం కాదు, అవి లాభసాధకం కాదు. దైవభక్తి మాత్రమే లాభసాధకం. దైవభక్తి మాత్రమే నీ నిత్యత్వాన్ని నీకు ఇవ్వగలదు. నీకు ఏదైనా మేలు చేయగలదు. ఇహమందు పరమందు కూడా నీకు మేలు చేయగలిగినది దైవభక్తే. నీకు శాంతిని, నీకు సంతోషాన్ని ఇవ్వగలిగింది దైవభక్తే. అలాంటి దైవభక్తి సాధన చేద్దాం. అలాంటి జ్ఞానం దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నాయన, లాభసాధకమైన దైవభక్తి మేము చేయడానికి మాకు సహాయం దయచేయండి. ఇదిగో నా ప్రభువా, ఉద్యోగాల కోసం, నా తండ్రి వ్యాధుల నుంచి విడుదల కోసం, సమస్యల నుంచి విడుదల కోసం ఎంతో భక్తి శ్రద్ధలు కనపరిచే అనేక మంది జనాంగం ఆత్మరక్షణ కోసం, వారి బిడ్డల ఆత్మలు రక్షింపబడటం కోసం, నిత్యత్వాన్ని పొందుకోవడం కోసం ప్రార్థన చేయాలి అని మీరు మాట్లాడుతున్నారు. నాయన, మేము మా వ్యాపారాల కోసం ప్రార్థన చేసుకుంటున్నాం, మా బిడ్డల కోసం ప్రార్థన చేసుకుంటున్నాం, వారి ఆరోగ్యాల కోసం ప్రార్థన చేసుకుంటున్నాం, ఐశ్వర్యం కోసం ప్రార్థన చేస్తున్నాం, సమృద్ధి కోసం ప్రార్థన చేస్తున్నాం, సమస్యల కోసం, వ్యాధుల కోసం ప్రార్థన చేస్తున్నాం. మా ఆత్మరక్షణ కొరకు మేము ప్రార్థన చేయడానికి, మా బిడ్డల ఆత్మల రక్షణ కొరకు మేము ప్రార్థన చేయడానికి, మేమందరం మీలో నిలిచి ఉండటం కొరకు ప్రార్థన చేయడానికి, మేమందరం నీతిగా జీవించడానికి, యథార్థంగా బ్రతకడం కొరకు మేము ప్రార్థన చేసేవారంగా దావీదు ఆ రీతి ప్రార్థన చేశాడు నాయన. మేము కూడా ఆ రీతి ప్రార్థన చేస్తూ నీతిగా బ్రతకడం కోసం, యథార్థంగా బ్రతకడం కోసం, మీ శాసనాలను అనుసరించి నడుచుకోవడం కోసం ప్రార్థన చేసి మేము పొందుకోవడానికి సహాయం దయచేయండి. లాభసాధకమైన దైవభక్తి చేయడానికి మీ కృప మాకు అందరికీ అనుగ్రహించమని, ఈ వాక్య భాగాన్ని విన్న ప్రతి బిడ్డని మీరు దర్శించినందుకు మీకు వందనాలు తెలియపరుస్తూ, ఇదిగో వారు ఈ మాటల్ని వారి హృదయంలో భద్రపరుచుకొని నా తండ్రి లాభసాధకమైన దైవభక్తిని సాధన చేయడానికి మీ సహాయాన్ని అనుగ్రహించమని ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించును గాక. దుర్దినములు రాకముందే, సర్వం కోల్పోకముందే, అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగిరాకముందే, అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగిరాకముందే, స్మరించు రక్షకుని అనుకూల సమయమున, చేర్చుకో యేసుని ఆలస్యం చేయక, స్మరించు రక్షకుని అనుకూల సమయమున, చేర్చుకో యేసుని ఆలస్యం చేయక. దుర్దినములు రాకముందే, సర్వం కోల్పోకముందే, అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగిరాకముందే, అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగిరాకముందే. సాగిపోయినా నీడ వంటి జీవితం అల్పమైనది, నీటి బుడగ వంటిది.
సాగిపోయినా నీడ వంటి జీవితం అల్పమైనది, నీటి బుడగ వంటిది. తెరిచి ఉంది తీర్పు ద్వారం మార్పులేని వారి కోసం. తెరిచి ఉంది తీర్పు ద్వారం మార్పులేని వారి కోసం. పాతాళ వేదనలు తప్పించుకొనలేవు, ఆఘోర బాధలు వర్ణింపజాలవు. పాతాళ వేదనలు తప్పించుకొనలేవు, ఆఘోర బాధలు వర్ణింపజాలవు. దుర్దినములు రాకముందే, సర్వం కోల్పోకముందే, అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగిరాకముందే. అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగిరాకముందే. ప్రియులరా, ఈ వర్తమానాలన్నీ జోసెఫ్ సుశీల్ అనే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ని సందర్శించండి. యూట్యూబ్ ఛానల్లో జోసెఫ్ సుశీల్ అని మీరు టైప్ చేస్తే ఆ ఛానల్ వస్తుంది. మరి ఇతర వర్తమానాలను కూడా ఖచ్చితంగా వినండి. అలాగే ఈ వర్తమానాలు ప్రొఫెషన్ టెలివిజన్లో ప్రతి ఆదివారం ఉదయం 7:30కి, సాయంత్రం 7:30కి ప్రసారం అవుతూ ఉన్నాయి. ఖచ్చితంగా వాటిని కూడా వీక్షించమని మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడి ప్రకటన దీవించును గాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఈ జీవన పయనంలో ఎదురయ్యే శోధనలలో విజయం పొందుకుంటున్నారా? మంచిది. మనం శోధనలను సహించి విజయం పొందటం ద్వారా మన పరలోకపు తండ్రి ఎంతో సంతోషిస్తారు. ప్రార్థనకు, వాక్య ధ్యానానికి, పాటలతో ప్రభువును స్తుతించడానికి నీవు ఖచ్చితంగా ప్రతిరోజు సమయం కేటాయించాలి. అప్పుడే నీవు లోకంలో ఉంటూనే నిష్కలంకంగా జీవించగలవు. చెట్టు మంచిదైతే విత్తు మంచిదవుతుంది. యథా రాజా తదా ప్రజ. మంచి కాపరిని కలిగిన మందలు ధన్యమైనవి. చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం. పెద్ద సంఘం కావాలి అని కాదు, మంచి సంఘం కావాలి అనుకోవాలి. అట్టహాసాలకి, ఆడంబరాలకి, ఆటపాటలకి ఆకర్షితులు కాక ప్రభువుకు సంపూర్ణ విధేయత చూపిస్తూ మంచి నడవడిక, మంచి సాక్షి జీవితం, మంద పట్ల బాధ్యత కలిగిన కాపరిని ఎంచుకోవాలి. ఆ సంఘంతోనూ, ఆ సేవకునితోనూ, తద్వారా ప్రభువుతో అంటుకట్టబడి ఉండాలి. మీ కష్టార్జితం, మీ దశమ భాగాలు మీరు సంతోషంగా దేవునికి కానుక ఇవ్వాలనుకున్నప్పుడు వాటిలో శ్రేష్టమైనవి, అత్యధికమైనవి మీ సంఘ కాపరికి మాత్రమే ఇవ్వాలి. మంద కాచేవాడు మంద పాలుకి అర్హుడు. ఎక్కడో ఉండే టీవీ వర్తమానికుడు ఎంతవరకు నీ మంచి చెడ్డ పట్టించుకోగలడు? ఎంతవరకు నీ యోగక్షేమాలు పట్టించుకోగలడు? నీ కన్నీరు చూడగలిగేది, నిన్ను పట్టించుకోగలిగేది, నీవు ఆశీర్వదింపబడితే సంతోషించేది నీ సంఘ కాపరి మాత్రమే. నీ సంఘ కాపరిని సంతోషపరచు, ఘనపరచు. ఆయన కంటనీరు రాకుండా చూసుకోవాలనే కోరిక నీవు కలిగి ఉంటే ప్రభువు సమస్తం చూస్తూ ఉన్నాడు. ప్రభు సేవలో మీ జోసెఫ్ సుశీల్.